మిత్రులారా, బోన్సాయి ప్రూనింగ్ అంటే హలో లైట్ ప్రూనింగ్, ఇలా హార్డ్ ఎంత ప్రూనింగ్ పెద్ద అని రెండు రకాలు ఉన్నాయి. చెట్టు అందులో ఇది ఉండేది. బోన్సాయి ట్రీ తర్వాత హార్డ్ ప్రూనింగ్ అంటే లావ్ స్టెమ్స్ మొత్తం కటింగ్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత దీన్ని బోన్సాయి కట్ ప్రూనింగ్ చేసేసిన అంటారు. తర్వాత ఇదిగో ఇలా ఉన్నారు. వీటి యొక్క ముక్కలు కొమ్మలు అన్నీ పూలతోటి ఇలా నిండిపోయింది. అంచేత నువ్వు నీ మొక్కని కటింగ్ చేస్తే చెయ్యాలి. కటింగ్ చేసిన పీసెస్ భాగాలు చూపిస్తాను చూడు, ఎంత లావున ఉంటాయో. అదిగో ఆ కనుపులకి మధ్యలోంచి కనుపు తర్వాత చేస్తే ఇదిగో ఇలాగా, ఇదిగో ఇక్కడ ఒకటి, ఇదిగో ఇంకోటి ఇక్కడ, ఇక్కడ ఏది, ఇదిగో ఇక్కడ, ఇక్కడ ఇలాగా ప్రతి కొమ్మకి కూడా దగ్గరగా బోల్డ్ వచ్చినాయి అన్నమాట. ఇలా వస్తుంది. అంచేత కటింగ్ చేసేయి. కటింగ్ చేస్తేనే మొక్క బాగాను పెరుగుతుంది. అయితే ఒక కొమ్మన్నా చిన్న కొమ్మ ఉంచు, లేకపోతే ఆరిపోయి ఎండిపోయే అవకాశం ఉంటుంది. చిన్న కొమ్మ ఉంచి ఇవన్నీ చిగుర్లు వేసిన తర్వాత ఆ చిన్న కొమ్మని కూడా కట్ చేసేయాలి. చేస్తే అప్పుడు చాలాగా బాగాను ఇలా పూలతోటి నిండిపోద్ది ఒత్తుగా. మొక్క అయితే బాగానే పెంచావు, కాకపోతే ప్రూనింగ్ కూడా చెయ్యాలి. ఇలా కటింగ్లు చెయ్యాలి స్టెమ్మల్ని. ఇది కూడా అలా కటింగ్ చేసిందే మొదళ్ళు చూసావా? అయ్యో ఎంతంతలో కొమ్మలో చాలా పొడుగ్గా చాలా ఎత్తుగా పెద్దగా ఉండేది. ఇదిగో లైక్ ఈ మొక్కల్లాగా ఉండేది. ఈ రోజుని వాటిని కటింగ్ చేసిన తర్వాత ఎక్కడికక్కడ ప్రతి కొమ్మకి చిగుర్లు వస్తున్నాయి. అదిగో మెయిన్ బ్రాంచ్ కట్ చేస్తే దాని నుంచి చిన్న అదిగో అలాగా గుబురుగా వస్తాయి. గుబురుగా రావడమే కాకుండా పూలు కూడా బంచెస్ కింద ఇదిగో ఇలా వస్తాయి. ఇది ఇంకో మొక్క అన్నమాట. ముందు చూపించింది కాకుండా ఇంకో మొక్క. ఇదిగో ఇలా చిన్న మొక్క ఉంచుకుంటారు, ఉన్నదంతా వదిలేస్తారు. ఆ తర్వాత ఇవన్నీ ఇలా వస్తాయి. ఆ తర్వాత ఇప్పుడు ఏంటి, ఇవన్నీ చిగుర్లు వచ్చేసినాయి కాబట్టి ఇది తీసి పడేసినా నష్టం ఏం లేదు. మొక్కకు సపోర్ట్ ఉంటుంది అన్నమాట బతకడం కోసం. కానీ అలా చిన్న మొక్కను ఉంచాలి.